బీజేపీ వాళ్ళేమో సైదిరెడ్డి అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కృష్ణారెడ్డి అంటున్నారు, కాంగ్రెస్ రఘువీరారెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉంది? నేను సైదిరెడ్డికి వేస్తామండి. మేము సైదిరెడ్డి. మాది బీజేపీ పార్టీ. బీఆర్ఎస్ గిట్ట ఏం పార్టీ మనకి ఏం అవకాశం వేరే బాగా చేయలేదు. కాంగ్రెస్ గిట్ట పోయినసారి ఎలక్షన్లో ఓటేసాం, కానీ మన బస్సులో మీ ఆటో తోలుతాము, చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. మాకు ఏం ఉపయోగం లేకుండా చేసింది రేవంత్ రెడ్డి గారు. మమ్మల్ని ఆదుకోవాలని చెప్తున్నాము. ఓకే. కేంద్రంలో మరి మీకు గిరాకీ ఎలా ఉంది? మరి గిరాకీ లేవు సార్. పొద్దున్న వచ్చి పెడితే ఇంతవరకు ఒక ప్యాసింజర్ కూడా ఎక్కట్లేదు లేడీస్. అసలు చాలా ఇబ్బంది ఉంది. మా ఆటో యూనియన్ మొత్తం తలకాయ పట్టుకునే పరిస్థితికి వచ్చింది సార్. ఇప్పుడు చాలా ప్రాబ్లంలో ఉన్నారు అంతా జనాలు. ఓకే, మీ ఆటో సమస్యలు అంటే ఓవరాల్ గా జనాలు కాంగ్రెస్ పట్ల సాటిస్ఫై ఉన్నారంటారా? లేకపోతే ఉన్నారులే కానీ సార్, ఎక్కువ మన ట్యాక్సీ వాళ్ళు కానీ, హైదరాబాద్ కార్లు వాళ్ళు కానీ, ఈ వాళ్ళు మాకు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. వాళ్ళు నల్గొండ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు. బీజేపీ వాళ్ళేమో సైదిరెడ్డి అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళేమో కృష్ణారెడ్డి అంటున్నారు, కాంగ్రెస్ ఏమో రఘువీరారెడ్డి. ఏ పార్టీ? రఘువీరారెడ్డి అండి. అంటే పార్టీ పరంగా ఏది ఏది సపోర్ట్ చేస్తారు? కాంగ్రెస్. అంటే ఎలా ఉంది అంటారు కాంగ్రెస్? ఓకేనా మరి? ఫుల్. ఇప్పుడు మీ కాన్స్టిట్యూషన్ వరకు ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి? ఏ పార్టీ వాళ్ళకి? మీ ఏరియాలో కాంగ్రెస్ అయినా? మరి ఇక్కడ వీళ్ళు బీజేపీ వాళ్ళ పరిస్థితి, బీజేపీ బీఆర్ఎస్ వీళ్ళు ఉన్నారా ఇంకా? బీజేపీ వాళ్ళకి బాగా రా ఓట్లు. బీఆర్ఎస్ అసలు పూడిగా పడిపోయింది. బీఆర్ఎస్ లేదంటారు, పుంజుకునే అవకాశం లేదు. కాంగ్రెస్ ఎక్కువ. కాంగ్రెస్ మరి ఎలా ఉంది? కాంగ్రెస్ ఇప్పుడు మనకు అధికారం ఉంది కాబట్టి ఇక ఈసారి కాంగ్రెస్కి వేద్దాం. 100 రోజులు కాంగ్రెస్ ఉన్నారు కదా, వాళ్ళది ఎలా ఉంది? పాలన ఎలా ఉంది? 100 days 3 నెలలకు ఏం చెప్తాం పాపం. అంతే అంటూ. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కాంగ్రెస్ బెటర్గా ఉంది కాబట్టి. ఇప్పుడు నల్గొండ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నుంచి రఘువీరారెడ్డి, బీజేపీ నుంచేమో ఇతను సైదిరెడ్డి. సో వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? ఛాన్స్ ఎక్కువ ఇప్పుడు ఉన్న పొజిషన్లో రెండు వైపులా చూసుకుంటే మన బీఆర్ఎస్కి ఉందండి. బీఆర్ఎస్ మరి ఇప్పుడు బీజేపీ వీళ్ళపని సైదిరెడ్డి కానీ అనలేకపోయింది కదా సార్. ఇప్పుడు రఘువీరారెడ్డి కాంగ్రెస్ ఏమో ఇప్పుడు ఈ మొత్తం రైతు బంధు గురించి, రైతు వాళ్ళ గురించి మొత్తం దానివల్ల చాలా కొద్దిగా ఇబ్బంది పడుతారు జనాలు. వాటి వల్ల కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇప్పుడు ఇక బీఆర్ఎస్ రేజ్ లో ఉందంటారా? మరి ఉన్నది సార్, అప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు రేజ్ లో పుంజుకుంటుంది. ఇప్పుడు మరి కాంగ్రెస్ ఎలా ఉందంటారు? కాంగ్రెస్ కు జానారెడ్డి వాళ్ళ కొడుకు అతను, జానారెడ్డి వాళ్ళంటే వాళ్ళ నాన్నగారు చేసిరు మంచిగా కాదట్లేదు. ఇప్పుడు ఉన్న బాబు చేయాలి కదా, దానికి చూస్తుంది కోసం ఈ ఎఫెక్ట్ పడ్డాయి కాంగ్రెస్ మీద. ఏంటంటే ప్రజలకు కొంచెం కొద్దిగా ఎఫెక్ట్ స్టార్ట్ అయింది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో బీజేపీ వాళ్ళు సైదిరెడ్డి అంటున్నారు, కాంగ్రెస్ రఘువీరారెడ్డి, బీఆర్ఎస్ కృష్ణారెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? ఆయన రఘువీరారెడ్డి వస్తాడు. రఘువీరారెడ్డి అంటే ఎందుకని రఘువీరారెడ్డి? ఇప్పుడు ఆయన సైదిరెడ్డి మొన్నటి వరకు టీఆర్ఎస్లో ఉండే అమ్మట ఏం చేసినంటే అందులో పోయింది, బీజేపీలో పోయింది. ఇట్లా మారడం వల్ల జనాలకు ఇప్పుడు రఘువీరారెడ్డి అంటే మరి జానారెడ్డి గారి కొడుకు అబ్బాయి. సో తనది ఎలా ఉండబోతుంది అంటారు? తను ఎంచుకోవడం కరెక్ట్ డెసిషన్ అంటారా? కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతారంటారు? ఎబిలిటీ ఉంది, వాళ్ళందరూ యూనిటీ తోటి ఉండి చేస్తారు కదా ప్రచారం. ఓకే. కొద్ది ఊపి జనాలు కూడా మోల్డ్ అయ్యి. మీ దగ్గర ఎలా ఉంది మరి ఇక్కడ కాంగ్రెస్ ది ప్రచారం? ఇక్కడైతే ప్రచారం ఇప్పటి వరకు ఎవరు రాలేగా, ఇక తిరగట్లేగా. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఊపి చేస్తారు బాగా. కాంగ్రెస్ దే ఇక్కడ హడావిడి ఎక్కువ ఉంది. బీజేపీ రఘువీరారెడ్డి. బీజేపీ సైదిరెడ్డి కదా? సైదిరెడ్డి సారీ, బీజేపీ. మరి కాంగ్రెస్ రఘువీరారెడ్డి ఎలా ఉంది? అయితే ఇప్పుడు సెంట్రల్లో వచ్చేసి బీజేపీ ఉంది కాబట్టి ఎంపీ కూడా బీజేపీ ఉంటే బాగుంటుంది. ఏమన్నా జరిగేటి కానీ ఏమన్నా పథకాలు కానీ అలాంటివి ఏమన్నా కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు రేపు ఇది ఎంపీ అయిపోతే నెక్స్ట్ వచ్చేసి మోడీది ఉంది కదా, మోడీ కూడా గెలిచే ఛాయిసెస్ ఉంటాయి కాబట్టి బీజేపీకి అయితేనే గెలిస్తే బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పై రఘువీరారెడ్డిపై మీ ఒపీనియన్ అంటే ఒపీనియన్ అట్లేం లేదు. అయితే నేను అనేది ఏంటంటే సెంటర్లో వచ్చేసి కాంగ్రెస్ లేదు కాబట్టి మనకి ఇక్కడ బీజేపీ ఎంపీగా వస్తే వాళ్ళకి ఏమైనా ఛాయిసెస్ ఉంటాయని. ఓకే. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మూడు పార్టీలలో ఏ పార్టీకి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి మీ కాన్స్టిట్యున్సీ వరకు? నేను అనుకునే వారికైతే కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ సపోర్ట్ మాత్రం బీజేపీకి. అయితే మోడీ సపోర్టు నేను చెప్తున్నాను. రఘువీరారెడ్డి గారికి ఛాన్స్ ఎక్కువ ఉండొచ్చు. రఘువీరారెడ్డి గారికి అంటే ఎందుకని ఎలా అంటారు? అంటే ఆటోమేటిక్గా మొత్తం కూడా అన్నీ కూడా ఉన్నాయి కదా. క్యాండిడేట్ వైజ్ ఎలాంటి వాడు? క్యాండిడేట్ వైజ్ మంచివాడు ఉండేది, పర్లేదు, చాలా మంచివాడు. ఇంతకుముందు వాళ్ళ నాన్నగారు చేసిన సేవలు ఏమన్నా జనాలు తిరిగి చూసారా తను ఇంతకుముందు? కాకపోతే కానీ అంటే తక్కువ ఉండేది. కాకపోతే ఏంటంటే యాక్టివ్ దానికి ఈ మధ్యన వచ్చాడు కాబట్టి అయినా పర్లేదు.
తిరుగుతున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మనము 3 పార్టీలలో బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? బీజేపీది వచ్చేసి థర్డ్ ప్లేస్ ఉంటుంది మళ్ళీ కూడా. బీఆర్ఎస్ ఉందంటారా ఇంకా రేస్లో? బీఆర్ఎస్ లైట్గా ఉంటుంది. సో ప్రధాన పోరు ఎవరికి ఉంటుంది మరి? ఇద్దరికి ఉంటుంది. ఎవరు? టీఆర్ఎస్కి అంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఉండొచ్చు. అంటే బీజేపీ కన్నా ఎక్కువగా బీఆర్ఎస్కి ఉండొచ్చు అంటారు మీ వరకు? నా వాటికి కాన్స్టిట్యున్సీ చూస్తే ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీ వాళ్ళు. బీజేపీ నుంచి సైదిరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నుంచి ఏమో రఘువీరారెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? హస్తం గుర్తుకుంటుంది కొంచెం. హస్తం గుర్తు అంటే ఇప్పుడు రఘువీరారెడ్డి తనపై మీ ఒపీనియన్ ఏంటి? ఎలాంటి క్యాండిడేట్? వాళ్ళ నాన్న చూసి చేయటమే. వాళ్ళ నాన్న చూసి ఓకే. అంటే చేస్తారంటారా? వాళ్ళు వస్తే కనుక ప్లస్ అవుతుంది అంటారా? అంటే ఇలా గెలిస్తే రేపు రుణమాఫీకి అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటంటారు? బీజేపీ వాళ్ళు రేజ్లో ఉన్నారా ఇక్కడ? సెంట్రల్ రావచ్చు అంటే ఉత్తర భారతదేశం వస్తుందేమో, ఇక్కడ రాదుగా. ఇప్పుడు బీఆర్ఎస్ ఉందా ఇంకా? ఇంకొక 4 ఏళ్ళు పక్క పెడతారేమో ఇక. ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉంది మరి కాంగ్రెస్ది 100 days ఆఫ్ గవర్నమెంట్? కాంగ్రెస్ 60 నెలలు అయితే ఏం కాదు వాళ్ళకి. 4 నెలలు అయిపోయింది కదా, 56 నెలలు అయితే డోకా లేదు. ఓకే. నల్గొండ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. బీజేపీ వాళ్ళేమో సైదిరెడ్డి అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళేమో కృష్ణారెడ్డి అంటున్నారు, కాంగ్రెస్ ఏమో రఘువీరారెడ్డి అంటున్నారు. వీళ్ళపై మీ ఒపీనియన్ ఏంటి? ముగ్గురు కూడా కొత్త వాళ్ళే కదా. ముగ్గురు కూడా కొత్త వాళ్ళే. సో అంటే ఇప్పుడు ఇతను జానారెడ్డి కొడుకు రఘువీరారెడ్డి, మరి అదేమన్నా అట్లా ఏమైనా ప్లస్ ఉంటుంది అంటారా వాళ్ళకు పార్టీ పరంగా? మ్యాక్సిమం ఆయనకే ప్లస్ ఉండొచ్చు. ఎందుకంటే మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్లో మనం చూసినాం కదా రిజల్ట్. దానికి సపోర్టింగ్గానే ఉంటుంది ప్రజెంట్. నల్గొండ కాన్స్టిట్యూన్సీ వచ్చేసి కాంగ్రెస్ ఫెచ్చింగ్ ఉంటుంది. నల్గొండ ఎక్కువ కాంగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో కూడా మ్యాక్సిమం కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. బీజేపీకి ఎలా ఉందంటారు? సెకండ్ ప్లేస్లో ఉండొచ్చు. సైదిరెడ్డి సెకండ్ ప్లేస్లో ఉండొచ్చు. ప్రచారాలు స్టార్ట్ చేశారు వాళ్ళందరూ. ఎలా ఉంది ప్రజెంట్ అయితే కాంగ్రెస్ కనిపిస్తుంది. కాంగ్రెస్ ఎక్కువ ఉంది. బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఏమైనా స్కోప్ ఉందంటారా? రేజ్లో ఉన్నారా? నాకు తెలిసినంత వరకు అయితే లేదు. నల్గొండ కాన్స్టిట్యున్సీ చూస్తే ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు కదా. బీజేపీ నుంచి మన సైదిరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నుంచి రఘువీరారెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉంది? రఘువీరారెడ్డి అంటే ఇప్పుడు క్యాండిడేట్ వైస్ తను ఎలాంటి క్యాండిడేట్ అంటారు? బాగా చేస్తారంటారా? అంటే క్యాండిడేట్ కాదులే కానీ ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి కంపల్సరీ అధికార పార్టీ. జనరల్గా జానారెడ్డి కొడుకు. సో తనది ఎలా ఉంటుంది? తనని ఎంచుకోవడం కరెక్ట్ నిర్ణయమేనా? కరెక్ట్ నిర్ణయం కాబట్టి వాళ్ళ అధిష్టానం ఆయనకు ఇచ్చింది. ఓకే. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళ సంగతి ఏంటంటారు మరి? బీజేపీ అంటే అంతగా ఏముండదు ఇక్కడ ప్రభావం ఏముండదు. వీళ్ళు బీఆర్ఎస్ మరి ఉందంటారా? బీఆర్ఎస్ అంటే వాళ్ళు 10 సంవత్సరాలు చేశారు కాబట్టి వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది ప్రజెంట్ అయితే. ఓకే. ఇప్పుడు మరి కాంగ్రెస్ ఎలా ఉంది 100 days? కాంగ్రెస్ అంటే ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, దానివల్ల సరే ఎవరైనా పార్టీ అయితే ఎవరైనా, మేమైతే పార్టీ ఏ పార్టీ కాదు, నేనైతే వాస్తవంగా టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ అయినా కానీ నేనే చెప్తున్నా. నమస్కారం అండి. ఇప్పుడు నల్గొండ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీ వాళ్ళు. పిల్లలు ఎవరికి ఛాన్స్ ఉందంటారు? రఘువీరారెడ్డికే ఛాన్స్ ఉందని ప్రజలు అనుకుంటున్నారు సార్. రఘువీరారెడ్డి అంటే ఎందుకని? ఎలాంటి పర్సన్ అంటారు? తన యాక్టివ్ జానారెడ్డి గారి కుమారుడు కదా, కొద్దిగా సౌమ్యమైన మనుషులు కాబట్టి చూస్తున్నారు. అదే సార్. మరి బీజేపీ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉందంటారా? ఏమో సార్ తెలియదు సార్ దాని గురించి. ఈ బీఆర్ఎస్ ఉందంటారా రేస్లో? ఇంకా బీఆర్ఎస్ కూడా ఏమో తెలియదండి వాటి గురించి. అంటే వాళ్ళు ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్లో అని? ఇప్పుడు ప్రజెంట్ డౌన్ ఉన్నారు కదా వాళ్ళు. అవును సార్. వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉందా? పుంజుకునే అవకాశం ఉందా? చెప్పలేము సార్. రాజకీయ పరిస్థితి బాగలేదు ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ 100 days ఆఫ్ కాంగ్రెస్ ఎలా ఉంది? మంచిగానే సార్. కార్యక్రమాలు మంచిగానే చేస్తున్నారు కదా. అంటే అన్ని అమలు అవుతున్నాయి అంటే? అవుతున్నాయి సార్.